హాయ్ దిస్ ఈజ్ వెల్కమ్ టు ది మాస్టర్ పిక్ వర్చువల్ ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మనం స్వింగ్ ట్రేడింగ్లో ఎలా డబ్బులు సంపాదించాలో చూద్దాం. అండ్ మోర్ ఓవర్ మనకి ట్రేడింగ్లో మనకి లాసెస్ ఎక్కువ ఉంటాయి, కానీ స్వింగ్ ట్రేడ్లో మనకి ఎక్కువ ఛాన్సెస్ ప్రాఫిట్ విన్నింగ్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ నేను బ్యాక్ టెస్ట్ చేసి ఒక స్ట్రాటజీని తీసుకొస్తున్నాను. సో కేర్ఫుల్గా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేశాను కదా, ఈ ట్రేడింగ్ వ్యూలో ఏ స్టాక్ మనం ఫైండ్ అవుట్ చేయాలనేది మనం క్లియర్గా తెలియదు కాబట్టి నేను నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఎన్ఎస్సి వెబ్సైట్లో మనకి ఆ స్టాక్స్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మార్కెట్ డేటా అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ మార్కెట్ డేటాని క్లిక్ చేసి ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక డేటా లోడ్ అవుతుంది. ఈ డేటా కాదు, మనకి పైన నిఫ్టీ 50 కాకుండా మనకి నిఫ్టీ మిడ్ క్యాప్ లిక్విడిటీ 15 అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి 15 స్టాక్స్ వస్తాయి. ఈ 15 స్టాక్స్లో మనమే ఏదో ఒక స్టాక్ని పిక్ చేస్తాను. ఇక్కడ నేను పిక్ చేసిన స్టాక్ వచ్చి పిఈసి అనేది. ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్న పిఈసి అనేది. పిఈసిని సెర్చ్ చేసి లాంచ్ చార్ట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం చూసుకోవాల్సింది మెయిన్గా మనకి టూ ఇండికేటర్స్ మెయిన్గా మనం ఇక్కడ వాడతాం ఈ స్ట్రాటజీస్లో. మెయిన్గా మన టూ ఇండికేటర్స్లో ఫస్ట్ వచ్చి హెచ్ఎంఏ, హల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎంఏసీడీ అనమాట. ఈ ఇండికేటర్స్ యూజ్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇండికేటర్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇండికేటర్స్లో హెచ్ఎంఏ అని టైప్ చేయండి. హెచ్ఎంఏని టైప్ చేసిన తర్వాత ఈ హెచ్ఎంఏ అంటే హల్ మూవింగ్ యావరేజ్. ఈ దీంట్లో మనము సెట్టింగ్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్స్ మెయిన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాక్ టెస్ట్ చేసి నేను క్లియర్గా ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే నేను ఈ స్ట్రాటజీని ముందుకు తీసుకొస్తున్నాను. సో కేర్ఫుల్గా లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్టైల్స్లో ఏ విధంగా మార్పు చేయాల్సిన లేదు, కానీ విజిబిలిటీ మనము ఏ విధంగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇన్పుట్లో మాత్రం మనం 27 అనేది లెంత్ ఇవ్వాలి. ఆ 27 అనేది మనకి స్మూత్ని బట్టి కర్వ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఈ 27 అనేది మనకి సక్సెస్ రేషియోని ఎక్కువ ఇస్తుంది కాబట్టి నేను ఈ 27ని బ్యాక్ టెస్ట్ చేసి మీకు చెప్తున్నాను. సో క్లియర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి మనకి ఎంఏసిడి అని టైప్ చేయండి. ఎంఏసిడి అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్సీ అండ్ డైవర్జెన్సీ. ఇది మనము యాక్టివేట్ చేసుకుంటే మనకి కింద ఒకసారి చూపిస్తాను చూడండి. యాక్టివేట్ అయిన తర్వాత కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కింద మనకి కనబడుతుంది కదా, ఇది వచ్చి ఎంఏసిడి. ఇందులో మనకి ఇన్పుట్ వచ్చి ఇక్కడ మనకి ఈఎంఐని సెట్ చేసుకోవాలి. ఎస్ఎంఐ బదులు మనము ఈఎంఐ సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ఎంఐ ఉంటే మీరు ఈఎంఐని సెట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ లెంత్ వచ్చి నేను అండ్ ఇక్కడ మనకి స్మూతింగ్ అనేది కదా, స్మూతింగ్ వచ్చి నేను 14 ఇస్తున్నాను. అండ్ చూసుకున్నట్టయితే ఇది మనకి స్టైల్స్లో ఎటువంటి విధంగా చేంజ్ అయిన అవసరం లేదు. అండ్ ఇన్పుట్లో ఇది ఇదే విధంగా ఇచ్చి మనం ఓకే కొడితే ఇది ఇలా కనబడుతుంది కదా. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ మనకి స్ట్రాటజీ ఎలా వాడాలో చెప్తాను చూడండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్లియర్గా ఎప్పుడైతే హెచ్ఎంఐ పైన 1 డే క్యాండిల్, ఇది చూడండి టైం ఫ్రేమ్ వచ్చి 1 డే క్యాండిల్ క్లోజ్ అవుతుందో, అండ్ అదేవిధంగా ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ మనకి ఎంఏసిడీలో ఎల్లో లైన్ అండ్ బ్లూ లైన్ క్రాస్ అవుతుందో ఆ క్రాస్ ఓవర్ని చూసుకోవాలన్నమాట. కండిషన్ చూడండి, బాగా క్లియర్గా వినండి. హెచ్ఎంఐ పైన 1 డే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. దాంతోపాటు కింద మనకి ఎంఏసిడీలో క్రాస్ ఓవర్ జరగాలి. క్రాస్ ఓవర్ ఎలా జరగాలంటే ఎల్లో లైన్ పైన బ్లూ లైన్ అనేది క్రాస్ ఓవర్ జరిగితేనే మనము అది మనకి ఎంట్రీ పాయింట్గా మనకి కన్సిడర్ చేస్తాము, లేదంటే మనము కన్సిడర్ చెయ్యము. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ హిస్టోగ్రామ్స్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. హిస్టోగ్రామ్స్ మనకి అక్కడ మనకి కింద కనబడుతున్నాయి గ్రాఫ్స్. ఆ గ్రాఫ్స్లో మనకి ఎటువంటి సందర్భాల్లో మనం చూసుకొని క్లియర్గా ట్రేడ్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ చూసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనం ఎగ్జిట్ పాయింట్ కనుక్కోవాలనుకుంటున్నామో, ఎప్పుడైతే మనకి ఎల్లో లైన్ పైన క్రాస్ ఓవర్ జరిగి బ్లూ లైన్ కిందికి వస్తుందో ఆ టైంలో మనం ఎగ్జిట్ అవ్వాలి. అది మనకి ఎగ్జిట్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా మనకి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ మనకి తెలిసింది కాబట్టి మనము ఆ ట్రేడ్ని ఎన్ని రోజులు కొనసాగించాలా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈ ఐడియాని బట్టే మనము ట్రేడ్ని తీసుకుంటాము. ట్రేడ్ సెటప్ చేసుకొని నెక్స్ట్ మనము బ్యాక్ టెస్ట్ చూసుకొని మీకు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది క్లియర్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్లో మేము చూపించేది. మీకు బ్యాక్ టెస్ట్ చూసి ఒకసారి చూడండి. ఎక్కడైతే మనకి క్రాస్ ఓవర్ జరిగిండాలా అండ్ అదేవిధంగా హెచ్ఎంఏ మీద ఒక 1 డే క్యాండిల్ క్లోజ్ అయ్యిండాలా. ఇలా క్లోజ్ అయితేనే మనకి ట్రేడ్ అనేది సెటప్ చేసుకోవాలి, లేదంటే మనము ఆ ట్రేడ్ని అవాయిడ్ చేయాలి. సో ఇలా మనము ట్రేడ్ చేస్తే పక్కాగా మనకి ఛాన్సెస్ విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి స్టాక్లో మనకి విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లాసెస్ కూడా ఉంటాయి, కాకపోతే మనకి విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 75% విన్నింగ్ ప్రాబిలిటీ ఉంటే
25% మనకి లూజింగ్ ప్రాబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా మన ప్రాఫిట్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది కానీ లాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో కేర్ఫుల్గా మనము ఈ ఇండికేటర్స్లో మనం చూడాల్సింది సెట్టింగ్స్ అండ్ అదేవిధంగా మనము ఏ ఇండికేటర్స్ ఎక్కడ వాడాలని చూసుకోవాలి. ఇది మనకి ఫస్ట్ అండ్ నెక్స్ట్ స్టాక్ ఒకసారి గమనిద్దాము. అండ్ అదేవిధంగా మనం ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, అది వచ్చి జీ ఎంటర్టైన్మెంట్స్ ఒకసారి చూద్దాం. జీ కానీ లేదంటే కోఫ్రేజ్ కానీ ఇదే ఒకటి చూద్దాం. కాపీ చేసుకొని మనకి జీ ఎంటర్టైన్మెంట్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చార్ట్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే కింద మనకు ఫైనల్గా చూసుకున్నట్టయితే క్రాస్ ఓవర్ ఎలా జరిగిందంటే నెగిటివ్ సైడ్లో క్లోజ్ అయింది. అంటే మార్కెట్లో మనకి బేరిష్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇలా స్టాక్స్ మనం ఎంచుకోము. ఎప్పుడైతే మనకి మార్కెట్ అనేది బ్లూ లైన్ పై నుండి ఎల్లో లైన్ కింద ఉంటే మనకి అప్పుడు మనకి ఆ స్టాక్ అనేది కన్సిడర్ చేస్తాం. అలాంటి స్టాక్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి మనము వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకొని తర్వాత మనము ట్రేడ్ ఎలా సెటప్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పాను కదా. అది ఆ ఇండికేషన్ ప్రకారంగా మనము ట్రేడ్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనకి క్రాస్ ఓవర్ జరుగుతుందో, ఎప్పుడైతే ఎల్లో లైన్ పైన బ్లూ లైన్ క్రాస్ ఓవర్ జరుగుతుందో అప్పుడు మనము ట్రేడ్ తీసుకోవాలి. ఇలాంటప్పుడు మనము స్టాక్స్ అనేది కన్సిడర్ చేయము. నెక్స్ట్ ఒకసారి చూసుకుందాం కోఫ్రెజ్. ఇది మనకి ఈ స్టాక్ అని కాపీ చేసి మన ట్రేడింగ్ వీలోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి మార్కెట్ అనేది బై ట్రెండ్లోనే ఉందంటే బుల్లిష్ ట్రెండ్లో ఉంది. కాకపోతే మనము వెయిట్ చేసి ఎక్కడైతే మనకి కన్ఫామ్గా మనము ట్రేడ్ తీసుకోవాలో అక్కడి నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్ పోతుందని తెలుస్తుందో అక్కడ మనము చూసుకొని ట్రేడ్ చేయాలన్నమాట. సో మీరు నేను చెప్పానని ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీరు ఓన్గా రీసెర్చ్ చేసి బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ డైరెక్ట్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. సో బీ కేర్ఫుల్ వైల్ ట్రేడింగ్. ఫైనల్గా మా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి అండ్ లైక్ చేయడానికి ప్రయత్నించండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఇక్కడ ఈ వీడియోకి 50 లైక్స్ వస్తే నేను ఫర్దర్గా స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అండ్ అదేవిధంగా మన క్వాంటిటీ ఎలా తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.